ఇంగ్లాండ్తో జరిగిన 2 టెస్టు మ్యాచ్లో భారత్ జట్టు అద్భుత ప్రదర్శన చేసి 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అసలే మొదటి టెస్టులో ఓటమి పాలై వెనుకబడి ఉన్న భారత్ జట్టు రెండో టెస్టు మ్యాచ్లో తప్పక గెలవాల్సిన పరిస్థితిలో అసాధారణ పోరాట పటిమ కనబరిచింది. బ్యాటింగ్లో సీనియర్లు లేని లోటును తీరుస్తూ యువ ఆటగాళ్లు సత్తా చాటగా, బౌలింగ్లో మాత్రం జస్ప్రీత్ బుమ్రా నేతృత్వంలో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. రెండవ టెస్టు ముగిశాక టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. భారత గడ్డపై పిచ్లను స్పిన్నర్లకు అనుకూలంగా తయారు చేయమని మీరు చెప్తున్నారని ప్రశ్నించగా, అందుకు ద్రావిడ్ బదులిస్తూ, భారతదేశంలో పిచ్చుల విషయంలో మీకు ఎంత తెలుసో నాకు అంతే తెలుసు. ఎప్పుడు కానీ స్పిన్ పిచ్చులను తయారు చేయమని చెప్పలేదు. ఇక్కడ వేదికలు స్పిన్ బౌలర్లకు బాగా అనుకూలిస్తుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే ఒక్కో వేదికలో ఒక్కో రకంగా పిచ్చు స్వభావం ఉంటుంది. కొన్ని చోట్ల పిచ్చు స్పిన్ అవుతుంది అంటారు, కానీ అనూహ్యంగా మొదటి రోజు నుండే బంతి స్పిన్ అవుతుంది. మరికొన్ని చోట్ల రెండవ రోజు బంతి స్పిన్ అవుతుందని చెప్తారు, కానీ 4వ రోజులో అడుగు పెట్టినా కూడా స్పిన్ అవ్వదు. కాబట్టి స్పిన్ పిచ్చులను అంచనా వేయడం చాలా కష్టం. ఇంకా కొన్ని వేదికలైతే చివరి రోజు వరకు స్పిన్ బౌలర్లకు కనీసం సహకరించము. ఎటొచ్చి మేము ఎక్కడ ఆడినా మానసికంగా సిద్ధపడి ఉండడం వలనే విజయాలు సాధ్యమవుతున్నాయి తప్ప పిచ్ పై మేము ఎప్పుడూ ఆధారపడి లేము. అంతేకాకుండా పిచ్ క్యూరేటర్లకు ఎప్పుడూ గానీ స్పిన్ పిచ్చులు తయారు చేయమని ప్రత్యేకంగా చెప్పలేదు. ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా దేశాల్లో ఆడుతున్నప్పుడు ఆయా దేశాలు ప్రత్యేకంగా ఫాస్ట్ బౌలర్ల పిచ్చులు తయారు చేయించుకుంటాయి. కానీ భారతదేశంలో వాతావరణం కారణంగా సహజ సిద్ధంగా స్పిన్ పిచ్చులు ఉంటాయి. మేం ప్రత్యేకంగా స్పిన్ పిచ్చులు తయారు చేయమని చెప్పాము అనడంలో ఎటువంటి వాస్తవం లేదు అని అన్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.